హాయ్ హలో నమస్తే సబ్స్క్రైబర్స్, మీరు చూస్తున్నారు ఆర్జే శ్రీను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? నాకు తెలుసండి, నేను అదే ఉత్సాహంతో ఉన్నాను. ఇవాళ మీకు ఎప్పుడు న్యూస్ చెప్తూ ఉంటాను కదా, ఆ రోజు మీకు నేను మాట అయితే ఇచ్చాను. ఒక దాని గురించి నేను ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ని అయితే నేను నిలబెట్టుకోబోతున్నాను. నేను ఏం చెప్పాను మీకు గుర్తుందా? గుర్తుంటే వీడియోని కొంచెం పాస్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓ మాకు బాగానే గుర్తుంటాయి శ్రీను, నీకే గుర్తుండవు అని నన్నే క్వశ్చన్ చేస్తారు కదా, నాకు తెలుసండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే మంచిగా చూస్తున్నారు అండ్ మంచిగా ప్రోత్సహిస్తున్నారు. ఇదే ప్రోత్సాహం నాకు ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అది నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఎటువంటి కంటెంట్ నా ద్వారా మీరు కోరుకుంటున్నారో ఆ విషయం కూడా మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంకా మనం ఎందుకైతే లేట్ లేకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాం ఇటీవల చాలా అంటే చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, బస్సులు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలా మంది కూడా చనిపోతున్నారు. నేను 2010 నుండి 2026 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి నేను డిస్కస్ చేస్తాను. అంటే ఈ 16 సంవత్సరాల్లో చాలానే జరుగుంటాయి, కానీ అందులో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే మనతో మాట్లాడుకుందాం. మేజర్గా చెప్పాలంటే ఒక 4-5 ఉంటాయి, అంతకుమించి ఎక్కువైతే ఉండవు. అసలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, తప్పు ఎక్కడ జరుగుతుంది, ఒకటి మన తప్ప, లేదంటే ఆర్టీఓ ఆఫీసర్లు తప్ప, లేదంటే బస్సు నాణ్యత లేకపోవడం తప్ప, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మనం ఫస్ట్ మాట్లాడదాం. ముందుగా మనం ఫైర్ యాక్సిడెంట్ తీసుకున్నాం. ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్ మనం చూసినట్టయితే 2013 అక్టోబర్ 30వ తేదీన జరిగిందనమాట. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది బస్సు. ఓకే, ఇందులో దాదాపు అయితే 45 మంది చనిపోయారు. మొత్తం సజీవ దహనం అయిపోయారు. ఐ మీన్ అందరూ బూడిదగా అయిపోయారు అన్నమాట. అసలు గుర్తుపెట్టడానికి వీలు లేనంతగా అయిపోయారు. ఇందులో కారణం ఏంటంటే డీజిల్ ట్యాంక్ లీక్ అవ్వడం. ఇంకొన్ని వాటిలో ఏమొస్తుందంటే బస్సులో సిలిండర్ తీసుకెళ్లారు, అది బ్లాస్ట్ అయింది అని కూడా చెప్తున్నారు. కానీ కారణం ఏదైనా కావచ్చు, ప్రమాదం అయితే జరిగింది. దాదాపు 45 మంది చనిపోయారు. దానికి కారణకర్మ ఎవరంటే ఎవరిని అనగలం. ఒకటి, కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరిని అనట్ల, కొంతమంది అధిక వేగంగా వెళ్ళాలి, టార్గెట్లు రీచ్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్స్ పెడుతూ ఉంటారు. ఆ టార్గెట్ పెట్టే క్రమంలో ఏమవుతుందంటే అధిక వేగంగా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్లు ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేదంటే ఏదైనా వాటిని గుద్దుకోవడం కావచ్చు. సో రీజన్స్, ఏ రీజన్ అయితే ఏమండి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, జనాలతో చనిపోతున్నారు. మనం ఏం చేయాలి? మనం కూడా బస్సు టికెట్ బుక్ చేసుకుంటాం కరెక్ట్, తర్వాత ఏంటి ఇంకా రాలేదా బస్సు, ఇంకెంత లేట్ అవుతుంది అని చెప్పేసి మనం డ్రైవర్ మీద ఎక్కువ ప్రెజర్ పెడుతుంటాం. అలా కూడా పెట్టకూడదు. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేయాలి? డ్రైవర్కి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ టిప్స్ అన్ని ఖచ్చితంగా పెట్టాలి. ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా ఖచ్చితంగా డ్రైవర్కి అయితే తెలియచెప్పాలి. ఓకే, దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఇంకో ప్రమాదం చూసినట్లయితే 2025లో జరిగింది. ఇది కర్నూలులో జరిగింది అనమాట, మన ఆంధ్రప్రదేశ్లో. ఇందులో దాదాపు ఒక 20 మంది చనిపోయారు. సేమ్ ఇది ఎలా జరిగిందంటే అధిక వేగం, ఫుల్ వేగంతో బస్సు వస్తుంది, బైక్ని గుద్దండి, బైక్ని ఢీకొట్టి అలా పడ్డంతో వెంటనే సేమ్ మంటలు రావడం, అక్కడ 20 మంది చనిపోయారు. ఇంకో విషయం అదొకటి. ఇంకో విషయం మనం చూసినట్టయితే రాజస్థాన్లో జరిగింది. ఇది కూడా సేమ్ ఫాస్ట్గా పోయి ఒక కల్వర్ట్ని గుద్దుకోవడంతో సేమ్ డీజిల్ కావడం అలా జరిగింది. మొన్న మనం చూస్తున్నాం, టిప్పర్ని వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో ఏమంది, ఆ టిప్పర్ ఇంజిన్ లీక్ అవడంతో సేమ్ దాంట్లో 14 మంది చనిపోయారు. అంటే కారణాలు ఏంటి అంటే వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేస్తా. ఇంకొకటి, కొంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారంటే సెమీ స్లీపర్స్ని స్లీపర్గా మార్చడం, సిట్టింగ్ వాటిని స్లీపర్గా మార్చడం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే అడిగేవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరున్నారు. ఇంకొక విషయం నాకు చాలా బాధ కలిగించింది, అది కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి హడావిడి చేయడం కన్నా కూడా ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా బస్సు ఆపాలి. అది ఏ ట్రావెల్స్ అయినా కావచ్చు, బస్సు ఆపి
నీట్గా అన్నీ ఉన్నాయా లేదా అని చేయాలి. అలాగే ఇంకా అది ఆర్టీఓ ఆఫీస్ చేయవలసిన పనులు. ఇంకా బస్సు యాజమాన్యం వాళ్ళు ఏం చేయాలి, ఇది నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. వన్స్ బస్సు బయలుదేరిన తర్వాత నుండి, ఇంక్లూడింగ్ ఒక డ్రైవర్ బస్సు ఎక్కినప్పటి నుండి వాళ్ళని ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ఖచ్చితంగా వాళ్ళు తాగున్నారా లేదా, బస్సు ఎక్కిన తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి. అలాగే మధ్యలో ఆర్టీఓ ఆఫీసులో కూడా ఆపి బస్సుని బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయాలి. తర్వాత మళ్ళీ డ్రాపింగ్ పాయింట్, లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ కదా మళ్ళీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయాలి. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది తాగేసి డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాటిలన్నింటి కోసం ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకా మనం ఏం చేయాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బస్సు ఎక్కాక అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ డోర్ ఎక్కడుంది, ఏదైనా ఇబ్బంది అయితే ఏం చేయాలి అనే విషయాలు మనం కూడా కొంచెం తెలుసుకోవాలి. ఇంకా డ్రైవర్లుగా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? డ్రైవర్లు కావచ్చు, కొంతమంది క్లీనర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా జనాలకి ఖచ్చితంగా అవేర్నెస్ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, నీట్గా చూపించి చెప్పగలగాలి. లేదా చెప్పే ఓపిక లేకపోతే ఒక పోస్టర్ అన్న కనీసం అక్కడ వేసి, ఇంక్లూడింగ్ వాటి బొమ్మలతో వేసి అలాగో చూపించగలిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనే విషయాలుగా చెప్పచ్చు. అలా మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే చాలా వాటిల్లో ఏంటంటే స్లీపర్ బస్సులు ఉంటాయి కదా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి అనేది చాలా చాలా కష్టం. అలా ఉంటుంది. ఈ స్లీపర్ బస్ డిజైన్స్ కూడా కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండేటట్టుగా డిజైన్ చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే స్లీపర్ బస్సులో ఆ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవన్నీ లో క్వాలిటీ మెటీరియల్స్ వాడుతున్నారు. అలా వాడడం వల్ల ఏమవుతుంది అని మీ క్వశ్చన్ రావచ్చు. అలా వాడడం వల్ల కూడా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ మంటలు ఎక్కువ వ్యాపించేందుకు ఉంటాయి. ఇంకోటి, ఇందులో మనం ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఏం చేయాలండి? చాలామంది ఏదైనప్పుడు ఆ సుత్తి తీసుకొని అద్దం మధ్యలో కొట్టాలి. అప్పుడు అద్దం పగలేదానికి అవకాశం ఉంటుంది. మనం ఎడ్జెస్ట్లో కొట్టినప్పుడు అద్దం అనేది సహజంగా పగలదు. ఓకే, అది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు. ఇలా యాక్సిడెంట్ అయిపోయింది నాకేమవుతుందని మనం భయపెడితే భయమే మనల్ని కుంగదీస్తుంది అనమాట. అలా భయపడకుండా రావాలి. ఇంకొకటి, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం ధైర్యం చెప్పాలి. ఇంకొక విషయం, ఇలా ఎంత జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక అయితే ఇచ్చింది. దాని గురించి ఒకసారి నేను మాట్లాడతా. 2022-2023 మధ్య దాదాపు 160 ప్రమాదాలు జరిగాయి. అందులో దాదాపు 46 మంది చనిపోయారు, 64 మంది గాయపడ్డారు. అంటే చూసారా, అంతమంది చనిపోయినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అమ్ముకుంటున్నాయంటే వాళ్ళకి రావాల్సింది వస్తుంది, అమ్ముకుంటున్నారు. ఇంకొక డౌట్ రావచ్చు, ఫ్లెక్సిబుల్ రేట్లు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ రేట్లలో అన్నీ తీసుకెళ్తున్నారు. నిజంగా ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మరీ అండి, నేను ఒక రోజు నెల్లూరు నుంచి బెంగళూరుకి అయితే వచ్చాను ఆర్టీసీ బస్సు. అందులో ఛార్జ్ ఎంత? 1400 తీసుకున్నాడు. సరే 1400 తీసుకున్నాడు, అంతవరకు కరెక్ట్. అంటే ఫెసిలిటీస్ ఏమున్నాయి? ఏం లేవు, దుండు లేదు, ఏం లేదు. ఏసీ ఉంది, వాటర్ బాటిల్ ఇచ్చారు. అదే 1400 ప్రైవేట్ ట్రావెల్స్లో మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే మన ఆర్టీసీ బస్సులు స్లీపర్ బస్సులు వాడచ్చు కదా అంటారు. వాడచ్చు, కానీ ఇప్పటికే ఆర్టీసీ అనేది చాలా నష్టాల్లో ఉంది. అవన్నీ పూడ్చుకొని అన్నీ అవుతాయంటే నమ్మకాలు తక్కువే, ఏమవుతాయో. కానీ ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి, ఫ్లెక్సిబుల్ రేట్లు పెట్టాలి. ఫ్లెక్సిబుల్ పెట్టి అలా చేస్తే బాగుంటుంది. ఏంటో మన ఆర్టీసీలో నాకు తెలియని డౌట్ ఏంటంటే, తక్కువ దూరాలకు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్కి మాత్రం తక్కువ ఛార్జెస్ పెడుతున్నారు. ఒక 600 కిలోమీటర్స్ 500 కిలోమీటర్స్కి మాత్రం అమాంతం ఛార్జెస్ పెంచుతున్నారు. ఏమో నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఫ్రీ బస్సులని అవన్నీ కాస్త పక్కన పెట్టి ఈ ఫెసిలిటీస్ కనుక ఇస్తే ప్రైవేట్ ఆగడాలకు చెక్ పెట్టినట్టు అవుతుంది నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో విషయం మనం మాట్లాడినట్లయితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నారండి, డ్రైవర్ కనుక నిద్రపోతున్నట్టు డౌట్ వచ్చినా, లేదంటే డ్రైవర్ కనుక తాగినట్టు మీకు డౌట్ వచ్చినా, ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసే రైట్ మనకుంది. ఎందుకంటే మన ప్రాణాన్ని మనం కాపాడాల్సిన ప్రొటెక్షన్ మనకుంది. మనం కాబట్టి ఇంకెవరు కాపాడుకుంటాం చెప్పండి మన ప్రాణాలని? అయిపోయాక అమ్మ అంటే వస్తుందా, అయ్యా అంటే వస్తుందా? ఏమీ రాదు.
మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. కాబట్టి మీరు క్వశ్చన్ చేయొచ్చు. అవసరమైతే వెనకాడికి అవుద్ది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, లేదంటే మహా అంటే ఒక గంట లేట్ అవుతుంది. గంట లేట్ అవ్వడం వల్ల మనకేమీ నష్టమేం రాదు కదా. ఇన్ కేస్ ప్రాణం పోతే, ప్రాణం అనేది చాలా అంటే చాలా విలువైంది, పోతే అస్సలు రాదు. ఇంకొక విషయం, ఈ బస్సు వాళ్ళు కూడా, ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రైవర్లకి టార్గెట్లు సెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు ఈ టైంకి ఇది చెయ్యాల్సిందే అని టార్గెట్లు చేయడం వల్ల ఆ డ్రైవర్ ఏమవుతున్నారు, మెంటల్ గాను ఆ ఫిజికల్ గాను చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ టార్గెట్ రీచ్ అవ్వకపోతే మాకు ఏదైనా అవుతుంది, వాళ్ళు తిడతారు. అలా టార్గెట్లు పెట్టకుండా వీలైన త్వరలో ఇది చేయండి అని పెట్టాలి. అలా పెడితే బాగుంటుంది నా ఒపీనియన్ అనమాట. అలాగే డ్రైవర్ కూడా ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్స్, అలాగే కంటి చూపు పరీక్షలు అవన్నీ చేయాలి. ఎందుకంటే కొన్ని వాటిల్లో అసలు ఏమీ లేకుండా కూడా కొంతమంది పెడుతున్నారు. మినిమం క్వాలిఫికేషన్ డ్రైవర్కి ఉండాలబ్బా, అలా ఉంటే బాగుంటుంది. మొన్న ఒకటి చూసాం, ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు, చేవెళ్ళ బస్సు ప్రమాదం చూసినట్లయితే దాంట్లో ఏంది ఏం రాదు, అలా చనిపోయింది దాదాపు దాదాపు 15 మంది చనిపోయారు. అలా సో రీజన్ ఏదైనా కావచ్చు, అలా అయితే చనిపోతూ ఉన్నారు. అవన్నీ మనం కాపాడుకోవాలి, అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే నా పక్క కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో 2009లో అయితే ఒక బస్సు యాక్సిడెంట్, సేమ్ ఇలా స్లీపర్ బస్సు యాక్సిడెంట్ అయితే జరిగింది. అప్పటి నుంచి ఇంక అక్కడ స్లీపర్ బస్సులు అయితే బంద్ చేసేసారు. కొన్ని దేశాల్లో స్లీపర్ బస్సులు అయితే వాడుతున్నారు, కానీ కఠినమైన రూల్స్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కావచ్చు, ఆ డ్రైవర్స్ కావచ్చు, అలాంటివి కూడా చాలా పెట్టారు. మన ఇండియాలో లేవా అంటే ఉన్నాయి, ఇండియాలో కూడా కావాల్సిన రూల్స్ ఉన్నాయి, మస్తు రూల్స్ ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం చాలా అంటే చాలా ఇదవుతున్నారు. ఆర్టీఏ అధికారులు డబ్బులకు లొంగిపోకుండా, ప్రైవేటు వాళ్ళు ఇస్తున్న ఆగడాలకు లొంగకుండా మీ పనులు మీరు సక్రమంగా చేయండి సార్, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు, ఎవరైనా చెప్పేది. ప్రజలు ఉంటేనే మీకు ఉంటాయి, ప్రజలు రోడ్ల మీదకి వస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఆ విషయం అయితే మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రైవేట్ వాళ్ళు కూడా బస్ మెటీరియల్స్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడండి. లో క్వాలిటీ మెటీరియల్స్ వాడడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం, ఆ మంటలు త్వరగా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా వాడకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పెట్టుంటారు. ఈ మెటీరియల్ మాత్రమే వాడాలి, ఇది మాత్రమే వాడాలి అని అవి ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి మాత్రమే వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, మన కావేరీ ట్రావెల్స్ యాక్సిడెంట్ తీసుకుని మన కర్నూలులో జరిగింది. దాదాపు 20 మంది చనిపోయారు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి. ఈ విషయంలో ఏమైందంటే స్లీపర్ బస్సుని, సిట్టింగ్ బస్ని స్లీపర్ బస్సుగా మార్చేశారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారంటే వీళ్ళే 10 రూపాయలు పెట్టేశారు, పర్మిషన్ ఇచ్చేశారు. అలా అయిపోయిన రోజు ఏదైనా యాక్సిడెంట్లు అయితే రోడ్డు మీదకి వచ్చి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మీడియాలో చూపించడం కాదు సార్. ఆర్టీఏ అధికారులకు నేను చెప్పేది, ఆర్టీఏ అధికారులని నా ఛానల్ తరపున నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా, మీ పనులు మీరు నిజాయితీగా చేస్తున్నారా? లేదు కదా. మీ పనులు మీరు నిజాయితీగా చేయండి, అప్పుడు మీరు ప్రజలను క్వశ్చన్ చేసే అవకాశం మీకు ఉంటుంది. మిమ్మల్ని ప్రజలు క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే మీ పనులు మీరు ఖచ్చితంగా చేస్తే అప్పుడు మిమ్మల్ని ప్రజలైతే క్వశ్చన్ చేయరు. అలా జరిగిందనమాట. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా వహించాలి. నాకైతే చాలా భయం వేస్తుంది. బయటికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఎక్కితే మళ్ళీ తెల్లవారుజామున ఖచ్చితంగా ఇంట్లో దిగుతామా అంటే నమ్మకాలు తక్కువే. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. మనం బస్సు ఎక్కాక ఏదైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇంకోటి, ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో ఎత్తుక్కోండి, వీలైనంత త్వరగా దిగేందుకైతే ప్రయత్నించండి. దిగులేని పక్షంలో ఉంటే ఆ సుత్తి ఉంటుంది కదా, అది ఉంటుంది, దాన్ని మీరు అద్దం మధ్యలో పగలగొట్టండి. అక్కడ కొడితే త్వరగా పగిలేదానికైతే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే ఇలాంటి ప్రమాదాల నుంచి మనం ఎంతైనా బయటపడినట్టుకైతే అవకాశం ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.